కొప్పర్తి కథావాహిని శ్రోతలకు స్వాగతం. కథాభిమానులకు నమస్కారం. ఈరోజు జూలై 3 బలివాడ కాంతారావు గారి పుట్టినరోజు. బలివాడ కాంతారావు గారు తెలుగులో సుప్రసిద్ధ కథా రచయిత. వారు పుట్టింది శ్రీకాకుళం వంశధార నది ఒడ్డున మడపాం గ్రామం. అయినా కూడా లోక సందర్శనం, విస్తృత జీవితానుభవం ద్వారా దేశంలోని ఏ ప్రాంత నేపథ్యంలో కథ రాసినా మన కథే అనిపించే తీరులో రచనలు చేసిన విలక్షణ రచయిత బలివాడ. చమక్కులు, చమత్కారాలు, పూతమెరుపులు లేకుండా నదీ ప్రవాహంలాగా సాగే కనపడని లోతులను సహజ సుందరంగా చిత్రించిన సీరియస్ సీనియర్ రచయిత బలివాడ. కళింగాంధ్ర మట్టివాసనలతో పాటు భిన్న మనస్తత్వాలను, మానవ సహజ స్వభావాలను నిరాడంబర శైలితో పాఠకులకు అందించిన రచయిత బలివాడ. కథల్లో వెల్లడి చేయనక్కర్లేని విషయాలని పాఠకుల విజ్ఞతకే వదిలేసిన బాధ్యత గల రచయిత బలివాడ. చంటిబిడ్డ నమ్ముకోవడానికి సిద్ధపడిన తల్లి, కోరికల వరద వెలుగులో కొట్టుకుపోయిన ఇల్లాలు, శ్రమదోపిడీ లేని చోటు భూస్థలమంతా వెతికిన దొరకదని, స్త్రీలు స్వతంత్ర నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛ గురించి, మూగజీవుల పట్ల దయా, కరుణ, ప్రేమతో వ్యవహరించాలని, ఆధునికత వల్ల ప్రకృతి, పర్యావరణ ధ్వంసానికి గురవుతాయని అనేక అంశాలపై కథలు సృజించిన బలివాడ మేలిమి కథా రచయిత. వారి జన్మదినం సందర్భంగా వారి రచనలో ఒక విలక్షణమైన కథ గోపురం. ఈ గోపురం కథ గురించి 2 వాక్యాలు. ద్రాక్షారామ దేవాలయ గోపురం కన్నా, శ్రీరంగంలో రంగనాథాలయంలోని రాజగోపురం కన్నా, ఉత్తర అమెరికా గ్రాండ్ కెనియన్లోని ప్రకృతి తీర్చిదిన శిల్ప కళాఖండాల కన్నా, మహోత్తుంగ హిమాలయ శిఖరం కన్నా ఉన్నతమైనది, అద్భుతమైనది మరేదైనా ఉంటుందా? ఉంది అంటున్నారు రచయిత. అదేదో తెలుసుకోదలుచుకుంటే ఇదిగో ఈ కథ వినండి. గోపురం కథ. రచయిత కీర్తిశేషులు బలివాడ కాంతారావు. తొలిసారి అమెరికా గడ్డపై కాలు పెట్టిన రోజు అక్కడ ఆనవాయితీ ప్రకారం కొందరు పూలగుత్తులు అందించారు. మరికొందరు పళ్ళు, మిఠాయి ప్యాకెట్లు, వేరొకరు స్వాగత వచనాలు పలికే కార్డులు తెచ్చారు. ఎన్నడూ వినని గొంతుకలు కొన్ని టెలిఫోన్ మీద స్వాగత వచనాలు పలికాయి. అందులో ఒక గొంతుక మరిచిపోలేని గొంతుక. స్వచ్ఛమైన తెలుగులో క్లుప్తంగా తెలిపిన స్వాగత వచనాలవి. ఆవిడ 600 మైళ్ళ దూరం నుంచి ప్రత్యేకంగా చేసిన టెలిఫోన్ కాల్ అది. జెట్లాగ్ నుంచి బయటపడ్డాక ఆమె విషయం ఆలోచనలో పడ్డాను. ఎవరీమె? వేషం ఎలాంటిదో? ఆమె నిజరూపం తెలుసుకోగలనా? మావాడు కొంపదీసి ఆమె వెంటపడుతున్నాడా? అనుమానం అశాంతిని రగులుకొల్పగాని మా అబ్బాయిని ఆవిడ గురించి అడిగాను. వసుంధర వాళ్ళని చూడ్డానికి న్యూజెర్సీ వెళ్ళింది. అక్కడి నుంచే మీకు ఫోన్ చేసింది. వారం రోజుల్లో తిరిగి వచ్చేస్తుంది. ఇక్కడ డిన్నర్కి తొలి ఆహ్వానం ఆమెదే అన్నాడు. ఎంత వయసు? ఏం చేస్తూ ఉంటుంది? అసలు వాళ్ళదే ఊరు? ఆమె ఇంటికి డిన్నర్కి వెళ్తారు కదా. నీకు ఆవిడ విషయం ఏమీ తెలీదా? నాకు తెలిసింది తక్కువ. మీరే అడిగి తెలుసుకుంటే మంచిది. నీ జీతం ఎంత? నువ్వేం చేస్తున్నావు? ఇలా అడిగితే ఇక్కడ తప్పు పడతారు. మీ అభిప్రాయాలను ఆమెపై రుద్దడానికి ప్రయత్నించకపోతే మనసు విప్పి జవాబులు చెప్తుందేమో. వసుంధరను కలుసుకునే రోజు రానే వచ్చింది. ఏప్రిల్ నెలాఖరు. మావాడు యూనివర్సిటీ నుంచి వచ్చాక బయలుదేరాం. రాత్రి 8 అయినా ఈ ఆస్టిన్ నగరంలో ఇంకా వెలుగు ఉన్నది. కారు పార్కింగ్లో కారు పార్క్ చేశాక దిగాం. 2 అంతస్తుల ఇళ్ల కూడల్లో ఆమె పై అంతస్తులో ఉన్నది. అంతా కలపతో కట్టినిల్లే. మెట్లు కూడా కలపతోనే. పైకి వెళ్తూ ఉండగా మౌనంగా నమస్కారం చేస్తూ స్వాగతం పలికింది. ఇల్లు అధునాతనంగా అలంకరించబడిన మన లేపాక్షిలో దొరికే హస్తశిల్పుల ప్రతిభకు చిహ్నాలైన కొన్ని వస్తువులు అమర్చబడి ఉన్నాయి. అటువైపు బాల్కనీలోకి వెళ్ళి నిల్చున్నాను. పచ్చని గడ్డి పరదాల అంచుల్లో రంగురంగు పువ్వులతో మొక్కలు వరుసగా ఉన్నాయి. మధ్యలో ఉన్న చెట్టు నిండుగా నారింజ రంగు పూలు విరగబూసి ఉన్నది. ఆకుపచ్చని జరి అంచు నేత చీర కట్టింది. కళ్లకు కళ్లద్దాలు తప్పించి ఒంటిమీద మర్యాభరణాలు కనిపించలేదు. వేలికి ఉంగరమైనా లేదు. చేతుల్లో కండరాలు వదులుగా కదులుతున్నాయి. ఒక్కర్తే ఉన్నది కదా. ఈమెకి పెళ్లి కాలేదా? లేక విడాకులు పుచ్చుకున్నదా? భర్త వేరే చోట పనిచేస్తున్నాడా? మరి పిల్లలు?
నాలో రేగిన ప్రశ్నలని ఆమె మీద ప్రయోగించలేదు. ఎవరికోసమో బెంగపెట్టుకున్న చిన్నపిల్లలాంటి మనస్తత్వంతో బ్రతుకుతున్నది అని అనిపించింది. వంకాయ ముద్దకూరతో పాటు పులుసు, పచ్చడి, ఆవకాయ, అప్పడాలు, చివరగా తేనె పోసిన పళ్ల సలాడ్. తిరిగి వచ్చినా ఆమె ఆకారం తప్పించి ఇంకేమీ ఆమె విషయంలో తెలుసుకోలేకపోయాను. మావాడిని తిరుగుదలలో అడిగాను. ఆవిడ మనల్ని అంత ఆప్యాయతతో ఆదరించింది కదా, నువ్వు ఆమెకి ఏమైనా ఉపకారం చేశావా? ఇక్కడ సహాయం చేయడం ఒక అలవాటుగా తీసుకుంటాం. మీరు సహాయం అనుకుంటే నేను చేసింది ఒక్కటే. ఏమిటది? ఆమె కొత్త కారు కొనుక్కోలేదు, పాత కారు సరైంది ఎంచిపెట్టాను. నా మీద కూడా అంత శ్రద్ధాగౌరవం ఎందుకో. ఆ కారణాలు తెలుసుకోవాలంటే ఇక్కడున్నప్పుడే ప్రయత్నించండి అన్నాడు మావాడు. వ్యవహారం మళ్ళీ మొదటికొచ్చింది. ఈమె పొంగిపొరలే కాల్వ లేక ఆకాశానికి ఎగిరే కెరటమా? ఇక మా తొలి ప్రయాణం మొదలైంది. అమెరికాలో పుట్టిన ప్రతి వ్యక్తి జీవితకాలంలో ఒక్కసారైనా దర్శించాలని కోరుకునే ప్రదేశం గ్రాండ్ కెనియన్. మేము వెళ్తున్నామని తెలిసి వసుంధర కూడా మాతో ప్రయాణానికి సిద్ధమైంది. విమానంలో లాస్ వెగాస్ వరకు వెళ్ళాం. అక్కడ ఒక కొత్త కారు అద్దెకి తీసుకుని మావాడే డ్రైవ్ చేస్తుంటే బయలుదేరాం. ఆ రాత్రి కింగ్మ్యాన్ పట్టణంలో ఒక మోటల్లో బస చేసి ఉదయమే బయలుదేరాం. త్రోవలో అరిజోనా ఎడారి. ఇసుక కొండలను తొలిచి రోడ్లు వేశారు. తుప్పలు రోడ్డుకి ఇరువైపులా చూసి విసిగిపోతూ ఉంటే చప్పున పైకి ఎగసిన పైన్ చెట్లు అక్కడక్కడా దర్శనమిస్తున్నాయి. ఈ చెట్లు రాను రాను దట్టమైన అడవిలాగా మారి గ్రాండ్ క్యానియన్ వరకు వ్యాపించాయి. దూరాన కొండల పైభాగం మంచుతో కప్పబడి ఉన్నది. గ్రాండ్ కెనియన్కు ప్రధానమైన గేటు దాటి లోనికి వెళ్ళి మొదటి వ్యూ పాయింట్లో కాలు పెట్టాను. తుప్పల మధ్యనున్న ఈ ప్రదేశంలో నిల్చున్నాను. ఎదురుగా ప్రకృతి మలచిన చిత్రమైన రంగుల అద్భుత కళాఖండం చూసి అలా అక్కడే కూర్చుండిపోయాను. కోట్లాది సంవత్సరాలుగా వీచిన గాలి, కురిసిన మంచు, వాన ఈ కొండకోణంలో సున్నపురాయిని, గట్టిపడ్డ ఇసుక చేరిన రాయిని అరగదీసి అద్భుత శిల్పాలుగా నిలబెట్టింది. నేను ఈ ప్రదేశంలో నివసించిన ఆదిమవాసుల గుహల్లోనికి ఊహలో చొచ్చుకున్నాను. వాళ్ళు జంతువులను వేటాడుతున్నట్లు ఆకుల్ని దుస్తులుగా వాడుకోవడం చూస్తున్నాను. తరువాత చిన్న పల్లెలను నిర్మించుకున్న ఊప్లో జాతి వాళ్ళు మట్టి కుండల్లో వంట చేసుకుంటుంటే ఆ పొగ సెగ నాకే తగులుతున్నట్లుగా భ్రమపడ్డాను. 100 ఏళ్ల క్రితం ఆ ప్రదేశాన్ని గుర్రాల మీద స్వారీ చేసుకుంటూ వెళుతున్న తెల్లవాళ్లు కనిపించింది. నా భుజం మీద మా అబ్బాయి తట్టి లేవండి అనే వరకు నేను గతంలో ఉండిపోయాను. పక్కన వసుంధర లేదు. ఇంత మనోహర దృశ్యం నుంచి చూపుని ఇంకోవైపు ఎలా తిప్పగలిగింది? ఇక్కడ ప్రకృతి విశ్వరూప దర్శనమిస్తుంటే అది చూసి ఆమె ఆత్మ మేల్కొనలేదా? ఎండ ఉన్నా కూడా మధ్యాహ్నం 2 గంటలకే కొద్దిగా చలిగా ఉన్నది. రోడ్డుకి అటువైపు నడిచి యోపాయ్ వ్యూ పాయింట్ చేరుకున్నాం. ఎదురుగా మరే అడ్డంకులు లేవు. కళ్ల ముందర గ్రాండ్ కెనియన్ గ్రాండ్గా నిల్చుని ఉన్నది. అక్కడ ఉన్న దుర్భిణి నుంచి చూశాను. దూరంలో ఉన్న శిల్పాకారాలు ఎదురుగా ఉన్నాయి. మబ్బులు చెదిరి ఎగురుతున్న దూది కుప్పల్లాగా ఉన్నాయి. ఆ పైకెగిరిన మబ్బుల చాటు నుంచి చూస్తే దివి నుంచి భూమిని చూసినట్లుగా ఉంటుంది కదా. నా ఊహ నిజమైనట్లు ఆ మబ్బుల మీద విమానం ఎగురుతూ వెళ్తోంది. అటు ఇటు చూశాను. మా వాళ్ళెవరూ నా చుట్టుపక్కల లేరు. కదిలొస్తే మ్యూజియం పక్కనే వసుంధర కనిపించింది. మిగతా వాళ్ళు ఏరి అంటే ఒక కచ్చారోడు చూపిస్తూ అలా దిగువకి దిగారు అన్నది. వాళ్ళు తిరిగి పైకి రావడానికి కొంత సమయం పడుతుంది. ఈమె గురించి తెలుసుకోవడానికి ఇంతకన్నా అవకాశం దొరకదని ఆ రాతిబండ రెండో చివర నేను కూర్చున్నాను. ఆమె చూస్తున్న వైపే నేను చూస్తూ చప్పున అదిగో చూడండి, ఆ మధ్యలో ఒంటరిగా పైకెగిసిన ఆ కొండ ఆకారం కనిపించిందా? దానివైపు ఎంతసేపు చూస్తున్నాను. అది శ్రీరంగం దేవాలయ గోపురంలాగా ఉన్నది కదూ. ఆమె మాట్లాడకుండా అటువైపు చూస్తుంటే నాలో రేగిన మధురానుభూతితో ఆ గోపురం మానవులు నిర్మిస్తే ఈ గోపురాన్ని ప్రకృతే నిర్మించింది అన్నాను. నా కంటికి ద్రాక్షారామం భీమేశ్వరుడి గుడిగోపురంలాగా కనిపిస్తున్నది అన్నది. ఇది శివుని గుడిగోపురం అని ఎందుకు అనుకుంటున్నారు? ఆమె మౌనంగా చేతిలో ఉన్న గైడ్ పుస్తకంలో ఉన్న పటం చూపిస్తూ మనం చూస్తున్నది ఈ గోపురాన్ని. ఇక్కడ ఏం రాసిందో చదవండి అన్నది. శివ టెంపుల్ అని చదివి బావుంది, వీళ్ళు మన దేవాలయాల పేరు పెట్టారే. ఆ తర్వాత కొద్దిసేపు మౌనం. నేను కలగ చేసుకుని ఒక విషయం అడగనా ప్రశ్నించాను. అడగండి. ఇంత అందమైన ప్రదేశాన్ని చూసి మీరు ఉప్పొంగిపోలేదే? ఇంతకన్నా అందమైన ప్రదేశాలను చూశాను కాబట్టి.
ఒక్క ప్రదేశం చెప్పండి చాలు అన్నాను. వర్షాకాలంలో రామచంద్రాపురం నుంచి కాలువగట్టు రోడ్డు మీద ధవళేశ్వరం వెళ్ళే ఉంటారు. ఆ కాలువలో తెర ఎత్తుకుని కదిలే పడవలు, ఆ పచ్చదనం, ఆ పూల మలారం, ఆ పడవ పాటలు, ఆ తీయని కొబ్బరి నీరు, కడియం జామపళ్ళు, రాజమండ్రి సీతాఫలాలు, అది నిజంగా భూతల స్వర్గం కాదా? నేను రామచంద్రపురం వాడినే. మా ఊరు మనిషి వచ్చారని మీతో కలిసి వచ్చాను. అక్కడ మీ అమ్మా నాన్న ఉండాలి. ఏ వీధిలో ఉన్నారు? అదొక పెద్ద గాథ అని నిట్టూర్చింది. నాతో ఆ గాథ చెప్పుకోవడానికి అభ్యంతరం ఉండదనుకుంటాను. మీకిష్టమైతే చెప్పండి అన్నాను. ఆమె మాట్లాడడానికి కొంత వ్యవధి తీసుకుంది. ఆ మాటలైనా నా వైపు చూసి పలకలేదు. రెండో వైపు తిరిగి ఆమె ముఖభంగిమలు నా కళ్ళెదుట పడకుండా నెమ్మదిగా ఇలా చెప్పసాగింది. మా నాన్నగారు రామచంద్రపురం హైస్కూల్లో టీచర్గా పనిచేసేవారు. నా బాల్యం, హైస్కూల్ విద్య అక్కడే. 2 అన్నయ్యలు, 1 అక్క ఉన్నారు. పూర్వులు గడించిన భూమిని అమ్మి అది చాలాపోతే ఇంటిని కుదవబెట్టి కొడుకుల్ని హైదరాబాద్ పంపించి మరీ చదివించారు. అక్కని నన్ను కూడా చదివించారు. అన్నిటికన్నా జీవితంలో విద్య ప్రధానం అన్నారు. విద్యాదానం అంత ఉత్తమదానం ఇంకొకటి లేదు అన్నారు. మా అన్నయ్యలకి సులువుగా పెళ్ళిళ్ళైపోయాయి. నాన్న కట్నాలు ఒక వ్రతంలాగా పుచ్చుకోరు గదా. మా ఇద్దరి పెళ్ళిళ్ళు డబ్బు లేక చేయలేకపోయారు. అన్నయ్యల జీతాలు వాళ్లకే సరిపోయేవి. అక్కకి నాకు ఉద్యోగాల్లో చేరాలని ఉన్నా అంత సులువా? రిటైర్ అయ్యాక నాన్న హైదరాబాద్ చిన్నన్నయ్య ఇంటికి తరలివచ్చారు. అప్పటికే పెద్దన్నయ్య పై చదువులకని అమెరికా వచ్చి ఇక్కడే స్థిరపడిపోయాడు. తర్వాత చిన్నన్నయ్యను, అక్కను, నన్ను కూడా ఈ దేశానికి తెచ్చేశాడు. ఇక అమ్మా నాన్న అక్కడేం చేస్తారు? రామచంద్రాపురం ఇంటిని కూడా అమ్మేశారు. ఇంకెవరు నా వారున్నారని నా దేశం వెళ్తాను అన్నది. ఆమె ఆగి ఆగి చెప్పిన ఈ వివరాలు విన్నాక నేను ఆలోచనలో పడ్డాను. మన దేశంలో మధ్యతరగతి జీవిత విధానం, ఆడపిల్లకు పెట్టిన అన్ని కట్టుబాట్లు గుర్తుకొచ్చాయి. ఆడపిల్ల పుట్టిన దగ్గర నుంచి గతించే వరకు ఏ మగాడిపైనో ఆధారపడే తత్వం. ఇక ఈనాటి పెళ్లికూతురు దగ్గర నుంచి చదువుకున్న పెళ్లికొడుకు కాంక్షిస్తున్నది ఏమిటి? పిల్ల తెల్లగా ఉండాలి, అందంగా కనిపించాలి, చదువుకునుండాలి, ఉద్యోగం చేయాలి, పైగా పెద్ద కట్నం తేవాలి. ఈ కోరికలతో వచ్చిన ఎందరి ఎదుటో తలవంచి కూర్చున్నదో పాపం. ఇందులో ఏ ఒక్కటి తక్కువైనా రాజీపడని సంస్కారహీనుల మూతి విరుపుల తిరస్కార బాణాలతో గుచ్చిన గాయాల బాధను ఎన్నిసార్లు సహించిందో ఈమె. ఇంత తెలివితేటలు, నమ్రతతో ఉన్న ఒక అపూర్వమైన ఆడదాని శారీరక సుఖాన్ని, తల్లి కావాలన్న ఆకాంక్షను బలిచేసిన మన వ్యవస్థ మీద అక్కస్తో అన్నాను. ఇక్కడ చూశాను, కోటీశ్వరుని కూతురు కూడా నేను గడించి చదువుకుంటాను, నా ఇష్టమైన వాడిని పెళ్లి చేసుకుంటాను అంటోంది. ఈ దేశం వచ్చాకైనా ఎవరో ఒకరిని ఎంచుకుని పెళ్లి చేసుకోలేకపోయారా? ఈ వయసులో పెళ్ళా? ఇప్పుడు పెళ్లి తెచ్చే సుఖం ఏముంటుంది నాకు? ఎలాగో మీరు సుఖంగా ఉన్నట్లేరు అన్నాను మాటలు నవ్వుతూ. సుఖపడ్డానికి ఎన్ని దారులు లేవు? ఒక దారి చెప్పండి. తీరని కోరికను తలుచుకున్నా హాయినిస్తుంది కదా. మీకేదో కోరిక ఉందని తెలుసుకున్నాను. అదేంటో చెప్పగలరా? తెలుసుకుందామన్న ఉబలాటంతో, ఆత్రుతో అడుగుతున్నాను. ఆమె మౌనం దాల్చింది. చెప్పడానికి సంశయిస్తున్నట్లుగా ఉన్నది. ఇంతలో కిందకు దిగిన వాళ్ళు వచ్చేశారు. సూర్యాస్తమయం చూడ్డానికి బయలుదేరాం. డెజర్ట్ వ్యూ అన్న ప్రదేశానికి వెళ్ళాం. ఇక్కడ ఒక వాచ్ టవర్ ఉన్నది. ఈ కొండల్లో కలిసిపోయినట్టు నిరాడంబరంగా రాళ్లను పేర్చి కట్టారు. ఆ గోడలపైన ఆదిమవాసులు గుహల్లో గీచిన బొమ్మల నమూనాలను చిత్రించారు. మేం వెళ్ళేసరికి ఇంకా కొండలపై భాగాలు తెలుపు, నారింజ రంగులతో మెరిసిపోతున్నాయి. వసుంధర ఒక చెట్టు కింద బండరాయి మీద కూర్చుంది. నేను ఆ ఒడ్డుకు చేరి దిగువగా కాలవలాగా కనిపిస్తున్న కొలరేడు నదిని చూస్తున్నాను. ఎదురుగా ఎడం పక్కన పడమర వైపు సూర్యుడు వేగంగా దిగిపోతూ ఉంటే చలిగాలి వెర్రిగా వీస్తోంది. రాన్రాను కొండలోయల్లో దిగువ భాగం నల్లబడిపోతోంది. పిట్టలు అరుస్తూ చెట్ల మీదకి వస్తున్నాయి. కొండ అంచున సూర్యుడు గ్రహణం పట్టినట్టు తరిగిపోయి ఒక్కసారి మాయమైపోయాడు. తిరుగు ప్రయాణం కొద్ది నిమిషాల్లోనే ఉందని చప్పున అడిగాను. మీ కోరిక చెప్పరా అని ప్రాధేయపూర్వకంగా అడిగాను. ఆమె అలా పశ్చిమానికి చూస్తూనే నెమ్మదిగా, సూర్యుడు అస్తమించాడు, మళ్ళీ ఉదయిస్తాడు. నేను అస్తమించాక మళ్ళీ ఉదయించలేను. నా అస్థికలు గోదావరిలో నిమజ్జనం కావాలని కోరిక. దీనికి కావలసిన డబ్బు, వీలునామా అప్పుడే ఒకచోట పెట్టాను అన్నది. నేను ఆమె వైపు తిరిగాను. వసుంధర బదులు,
నా కంటికి గుడి గోపురం కనిపించింది. విన్నారు కదండి, స్వర్గీయ బలివాడ కాంతారావు గారి రచన గోపురం కథ. ఈ కథ మొదటిసారిగా 1994 ఆంధ్రజ్యోతి వీక్లీ దీపావళి సంచికలో ప్రచురించబడింది. మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. మీ కొప్పర్తి రాంబాబు, విశ్రాంతి ఉద్యోగి, ఇండియన్ బ్యాంక్, విజయవాడ.